India's top competitive exams JEE, NEET, Olympiad, Law, Groups, etc. గైడెన్స్ కావాలన్నా మీ పిల్లలు 21st century ఆపర్చునిటీస్ ఛాలెంజెస్ అర్థం చేసుకుని 10x యాక్షన్ టేకర్స్ కావాలన్నా, కెరియర్ గైడెన్స్ కావాలన్నా, పేరెంటింగ్ గైడెన్స్ కావాలన్నా, విద్యారంగంలో 23 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న ఎన్బివి సుబ్బారావు గారిని సంప్రదించండి. ఫోన్ 8866298883. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్టడీ పాయింట్. ఇంజనీరింగ్ అంటేనే చాలామంది లక్షలు కుమ్మరిస్తూ ఉంటారు, ఏం ఆలోచించకుండా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని చెప్పేసి. అసలు దీనికి అవగాహన ఎలా రావాలి, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, ముందే ఎగ్జామ్స్ టైం కాబట్టి. సో వీటన్నిటి గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఎన్బివి సుబ్బారావు సార్. ముందుగా వెల్కమ్ సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ టైం కాబట్టి పేరెంట్స్ ఏమీ ఆలోచించకుండా మ్యాక్సిమం చూసుకుంటే వాళ్ళు వేశారు ఈ కాలేజ్ తోపు అని చెప్పేసి మనము జాయిన్ చేస్తూ లక్షలు కుమ్మరిస్తూ ఉంటారు. కరెక్ట్. సో దాని తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటారు సార్ ఎక్కడ చూసినా, అరే ఎందుకు వేసామని చెప్పేసి. కానీ దానికి ముందే మనం మంచి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి అవగాహన రావాలి అంటే ఎలాంటివి పాటించాలంటారు మీరు? ఇది మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఇది ఎగ్జామినేషన్ సీజన్, పిల్లలు ఎగ్జామ్లో బిజీ ఉంటారు. పేరెంట్స్కి ఇప్పుడు ఈ వీడియో ఏమిటంటే పేరెంట్స్కి గైడ్ చేసేటువంటిది, పేరెంట్స్ ముందుగా అవగాహన తెచ్చుకోవటానికి ఉపయోగపడేటువంటి వీడియో. సో అందుకని సో దట్ ఎప్పుడైతే పిల్లలు ఎగ్జామ్స్ అవుతాయో వాళ్ళ రిజల్ట్ వచ్చేటప్పటికి వీళ్ళ వైపు నుంచి కొంత అవేర్నెస్తో ఉండటం జరుగుతుంది. సో దానికి ఉపయోగపడుతుంది వీడియో. సో ఈ విషయంలో ఏమిటంటే అండి, ఇంజనీరింగ్ పర్టికులర్లీ ఇంజనీరింగ్ అడ్మిషన్ గురించి మనం మాట్లాడినప్పుడు 12th అయిపోయిన వెంటనే మనకున్నటువంటి తెలుగు స్టేట్స్లో ఉన్నటువంటి మార్కెట్లో 75 to 80% పిల్లలు ఇంజనీరింగ్ని ఆప్ట్ చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అంత పెద్ద మార్కెట్ ఉన్నటువంటి, అంటే అంత ఎక్కువ మంది పిల్లలు ఇంజనీరింగ్ స్ట్రీమ్లో ఉండటానికి వెళ్ళటానికి చూస్తూ ఉంటారు. సో ఈ సందర్భంలో 12th మార్క్స్, పేరెంట్స్ ఎక్సైట్మెంట్, ఫ్రెండ్స్ నుంచి రిలేటివ్స్ దగ్గర నుంచి బోల్డ్ అండ్ సజెషన్స్, ఈ ఇంజనీరింగ్ కాలేజ్ బాగుంది, ఆ ఇంజనీరింగ్ కాలేజ్ బాగుందని. అవును. అలాగే అడ్వర్టైజ్మెంట్స్, వాట్సాప్ గ్రూపుల్లో ఆ కాలేజెస్ యొక్క అడ్వర్టైజ్మెంట్స్, ఇవన్నీ కూడా రాబోయే కొన్ని రోజుల్లో వీళ్ళంతా కూడా వీటి మధ్య గడుపుతారు పేరెంట్స్. అవును. పేరెంట్స్కి ఏమో సమస్య. సార్ ఇప్పుడు మెయిన్గా గూగుల్లో కూడా స్టార్స్ మనకి 5 స్టార్ ఉంటే కూడా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు సార్. కరెక్ట్. గూగుల్ రివ్యూస్ చూడటం ఇట్లా చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఏమిటంటే ఇవన్నీ చూడటానికి ముందు ఓకే గూగుల్ రివ్యూ చూస్తారా, కాలేజ్ ర్యాంకింగ్ చూస్తారా, వీటన్నింటికన్నా ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే అండి, ఇది రాబోయే 40 సంవత్సరాల లైఫ్కి ఒక ఫౌండేషన్. అవును. వాళ్ళు చెప్పారు, లేకపోతే ఇదివరకు ఆ కాలేజ్ వాళ్ళు ఎవరో గొప్ప అన్నారు, లేకపోతే పూర్వం దానికి ఏదో పేరు ఉంది అని వెళ్ళేటువంటి పరిస్థితి కాదండి. సో ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఇప్పుడు మనం చూడాల్సినటువంటిది ఏమిటంటే స్కిల్స్, ఎక్స్పోజర్, ఇండస్ట్రీ రిలవెన్స్, లాంగ్ టర్మ్ గ్రోత్, ఇవి బేసిక్గా మనం చూడాల్సినటువంటివి. దీనితో పాటుగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి డిసిప్లిను, దానితో పాటుగా ప్లేస్మెంట్స్, మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, ఆబ్వియస్గా ఎంత ఖర్చు పెడుతున్నాం, మన పిల్లలకి వచ్చే గ్యారంటీ ఏమిటి నెక్స్ట్, ఇలాంటి కోణాల్ని ఒక్కసారి పిల్లలు ఎగ్జామ్స్ అయ్యి రిజల్ట్ వచ్చి దానికి రెడీ అవ్వటానికి ముందు పేరెంట్స్ అందరూ కూడా ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి కొన్ని పాయింట్స్ మీద అవగాహన పెంచుకోవటం మొదలు పెడితే రాబోయే రోజుల్లో పిల్లల రిజల్ట్ కూడా వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ కూర్చుని సరైనటువంటి డెసిషన్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో కాబట్టి వాళ్ళందరికీ అర్థమయ్యేటువంటి విధంగా జస్ట్ ఒక 5 చెక్ పాయింట్స్ చెప్తాను. ప్రతి పేరెంట్ కూడా ఇంజనీరింగ్ అడ్మిషన్ కోసం నేను వెళ్ళాలి అని అనుకునేటప్పుడు నేను చూడాల్సినటువంటి 5 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమిటి అనేటువంటిది, అంతే సింపుల్. సో దీని గురించి వాళ్ళకి ఏవో కొన్ని కాలేజెస్ ఉంటాయి, అంటే మా పిల్లవాడికి ఈ మార్క్స్ వస్తే ఈ కాలేజ్ బెటర్గా ఉండొచ్చేమో, రైట్. సో లేకపోతే ఆ ఇన్స్టిట్యూట్, ఈ యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీ సంథింగ్ ఏదో ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళు ఏదైనా ఉండనివ్వండి. సో వాటిని అంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాధాన్యతలను ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి 5 చెక్ పాయింట్స్తో కలిపి చూడగలిగితే వాళ్ళ డెసిషన్ తీసుకోవడానికి ఇంకా చాలా క్లారిటీ వస్తుంది. చెప్పండి సార్. ఫస్ట్ పాయింట్ అండి,
బ్రాంచ్ ఫిట్ అండ్ కెరియర్ స్కోప్. ఓకే. చాలామంది చేసే తప్పు ఏమిటంటే చిన్నప్పటి నుంచి పేరెంట్స్ చేసేటువంటి తప్పు, వాళ్ళెవరో చెప్పారని ఇది బాగుంది అది బాగుంది అని వీళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఎక్కువ శాతం అదే చూస్తూ ఉంటాం సార్ ఎక్కడైనా. సో ఈ కాలేజ్ బెస్ట్, ఆ కాలేజ్ బెస్ట్, లేదా వీళ్ళు అడుగుతారు ఏ కాలేజ్ బెస్ట్ అని. ఇది అసలు రైట్ క్వశ్చన్ కాదండి. రైట్ క్వశ్చన్ ఏమిటి అంటే ఏ కాలేజు మా పిల్లవాడికి ఫిట్. రైట్, మనకి సెట్ అయ్యేది చూస్ చేసుకోవాలి. రైట్. సో ఏ కాలేజ్ బెస్ట్, ఏ స్కూల్ బెస్ట్ అనేటువంటి దాని నుంచి ఏ కాలేజ్ ఆర్ ఏ స్కూల్ మా పిల్లవాడికి రైట్ ఫిట్ అవుతుంది అనేటువంటిది ఇంపార్టెంట్. ఎందుకు ఇది బలంగా నేను చెప్తున్నానంటే చాలామంది సాధిక కొంతమంది డిసిప్లిన్గా ఉన్న పిల్లలు ఉంటారు, కొంతమంది యాక్టివ్గా ఉంటారు, అంటే ఓవర్ యాక్టివ్గా ఉంటారు, కొంతమంది చాలా అంటే ఐఫైగా ఉంటారు, రైట్, చాలా ఈజీ మూవింగ్ ఈజీ గోయింగ్తో కొంతమంది ఉంటారు, రైట్. సో ఒక్కొక్కరి నేచర్ ఒక్కొక్కలాగా ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఆ నేచర్కి కొంచెం సూటబుల్గా ఉండేటువంటి దాంట్లో వెళ్ళకపోతే వాళ్ళ ప్రయాణం కష్టమైపోతుంది, వాళ్ళు రోజువారీ ఇబ్బంది పడతారు. నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇది ఈ 4 సంవత్సరాలు, ఇది 40 సంవత్సరాల దానికి పునాది. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, 12వ తరగతి వరకు కూడా పిల్లలు వాళ్ళ జీవితాన్ని ప్రారంభించరు. ఈ 12th తర్వాత ఇప్పుడే వాళ్ళ జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. అంటే వాళ్ళు స్వంతంగా అడుగు వేసేటువంటి ప్రయత్నం ఇది. సో వేసేటువంటి ప్రయత్నంలో వాళ్ళ యొక్క ఆలోచన విధానం, వాళ్ళ యొక్క గోల్స్, వాళ్ళ యొక్క యాక్షన్స్, వీటి మీద పూర్తి అవగాహనతో ఇండిపెండెంట్గా రెస్పాన్సిబుల్గా వీళ్ళని మనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలా చేయాలనేటువంటి అవసరం ఉండేటప్పుడు ఇంజనీరింగ్కి వచ్చినటువంటి పిల్లవాడిని కూడా నీకేమీ తెలియదు, మా ఫ్రెండ్ చెప్పాడు, లేదా మన రిలేటివ్లో పలానా వాళ్ళు అక్కడ చదివారు, రైట్, సో నువ్వు కూడా అక్కడే చదవాలి అని, అంటే అక్కడే చదవటం మంచిది అయి ఉండొచ్చు, వీడిని రెడీ చెయ్యకుండా అక్కడ వేస్తే ఏమవుతుంది అంటే ఇప్పుడు అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది, అప్పుడు ఆ వాల్యుబుల్ టైం పోతుంది, రైట్. సో కాబట్టి అక్కడ రైట్ ఫిట్ ఏమిటి, కెరియర్ ఫిట్ ఏమిటి, అందుకోసం పిల్లలతో మనం మాట్లాడవలసినటువంటి అవసరం ఉంటుంది, వాళ్ళ ఇంట్రెస్ట్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి కరెక్ట్ కాలేజ్ ఇదని ఎలా చూస్ చేసుకోవాలంటారు, అంటే మనకి ఫిట్ అని ఎలా తెలుస్తుంది? సో అంటే వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇప్పుడు నేను సిఎస్సి చేయాలి, లేదా ఈసీఈ చేయాలి, మెకానికల్ చేయాలి, ఏరోనాటికల్ చేయాలి, ఇట్లా చెప్తూ ఉంటారు. వీటిలో కొంతమంది ఏమిటంటే చాలా డీప్ ప్యాషన్తో చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది సూపర్ఫిషియల్గా ఎవరో చెప్పారు అంటే దాని మీద పూర్తి అవగాహన లేకుండా చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఇక్కడ మనం ఏంటంటే ఆ పిల్లలు నిజంగా కొంతమంది ఉంటారండి చాలా ప్లాన్డ్గా దాంట్లో ఆ డీప్ నాలెడ్జ్తో నేను ఇంత కష్టపడతాను, నా ఎయిమ్ ఇది, లేదా నేను అల్టిమేట్గా 4 years తర్వాత లేదా 6 years తర్వాత 8 years తర్వాత నేను ఈ ఇన్నోవేషన్లో భాగం కావాలనుకుంటున్నాను, నేను ఈ స్కిల్స్ పెంచుకోవాలనుకుంటున్నాను, అందుకోసం నేను ఇప్పుడు ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, ఆ తర్వాత ఫలానా చోటకు వెళ్ళాలనుకుంటున్నాను, అక్కడ రీసెర్చ్లో భాగం కావాలనుకుంటున్నాను, లేకపోతే ఈ కంపెనీలో జాబ్ చేయాలి అనుకుంటే నాకు ఈ స్కిల్స్ అనేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. బట్ ఆ స్కిల్స్ ఆ క్లారిటీ ఉండేటువంటి గ్రూప్ ఒకటైతే, రెండోది మీరు చెప్పారో నేను చెప్పానో ఇంకొకరు చెప్పారనో అంటే గాలివాటంగా వెళ్ళిపోయేటువంటి వాళ్ళు కొంతమంది. సో ఇప్పుడు ఈ గాలివాటంగా వెళ్ళేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ అవగాహన లేకుండా వాళ్ళు వెళ్తే అప్పుడు మనం ఏమిటంటే ఎక్స్పర్ట్సో పేరెంట్సో వాటిని కరెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఆ విధంగా వాళ్ళకి రైట్ ఫిట్ ఏమిటి అనేటువంటిది మనం చూస్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. సో ఇందులో భాగంగా ఏంటంటే ఆ కెరియర్ రైట్ ఫిట్ ఏమిటి, ఇంజనీరింగ్లో మోస్ట్ పర్టికులర్లీ 4th yearలో కళ్ళు తెరవటం కాకుండా 1st year నుంచి ఆ క్లియర్ గోల్తో మనం వాళ్ళని ముందుకు పంపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉదాహరణకు నేను చెప్తాను సాధిక, అంటే మనం చెప్పడమే కాదు, దానికి సంబంధించి ప్రాక్టికల్గా కూడా మనం ఏం అవసరం అనేటువంటిది స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మళ్ళీ ఏదో హై లెవెల్లో కాకుండా వాళ్ళ రోజువారీ ఏ విధంగా ఉపయోగపడాలి, ఏ విధంగా ఆలోచించాలనేటువంటి విధంగా మనం ప్రాక్టికల్గా కూడా మనం చేసి చూపిస్తూ ఉంటాం.
సో ఉదాహరణకి ఈ కాంటెక్స్ట్లో మీరు చూస్తే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యారు. ఎందుకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యారు మీరు 10 మందిని అడగండి, అందులో మెజారిటీ ఏం చెప్తారో తెలుసా? అది బాగుందటండి, దానికి జాబ్స్ బాగా వస్తాడు అంతే. ఎవరికి జాబ్స్ వస్తాయి? మరి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదివి రోడ్డు మీద తిరిగే వాళ్ళు లేరా? ఉన్నారు టాప్ కాలేజ్లో చదివిన వాళ్ళు కూడా నార్మల్. మరి ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది? సో కాబట్టి ఆ క్లారిటీ ఇంపార్టెంట్. ఇక్కడ ప్రాక్టికల్గా ఎలాంటి సొల్యూషన్ వాళ్ళకి ఇస్తాము అంటే, ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదివాం. కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ చదివినప్పుడు లేటెస్ట్గా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ స్కిల్స్ ఉన్నటువంటి అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్నటువంటి పిల్లలకి ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏమిటి? ఓకే, సో వాళ్ళు ఒక రోల్ పిక్ చేసుకున్నారు అనుకుందాం, సాఫ్ట్వేర్ డెవలపర్ పిక్ చేసుకున్నారు. సాఫ్ట్వేర్ డెవలపర్ పిక్ చేసుకునేటప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి 2026 కాంటెక్స్ట్లో, సో యాజ్ ఆఫ్ నౌ లాస్ట్ 6 months to 1 year దాంట్లో కంపెనీలో టాప్ అంటే ఐ మీన్ గ్లోబ్ మీద టాప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళకి ఎటువంటి స్కిల్స్ని అడుగుతున్నాయి? మీరు ఈ పోస్ట్ కోసం మీరు ఆస్పైర్ చేస్తున్నారు, మరి దీన్ని టాప్ కంపెనీస్ ఈ పోస్ట్ని ఎలా చూస్తున్నాయి? మీ దగ్గర డిగ్రీ ఉంటే ఇవ్వదు కదా, ఇది స్కిల్ ప్రపంచం కదా. సో ఆ స్కిల్ ప్రపంచంలో మీకు ఆ స్కిల్స్ ఏమేమి స్కిల్స్ వాళ్ళు అడుగుతున్నారు? గాట్ ఇట్? సో ఆ స్కిల్స్ మీకు తెలిస్తే ఈ 4 సంవత్సరాలు కూడా స్కిల్స్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తారా, లేదా డిగ్రీ మాత్రం కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తారా? రైట్, ఇది మనం ఇవ్వాల్సినటువంటిదని. సో మనం ఏమిటంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పిల్లలకి నాన్న ఇదిగో నువ్వు డేటా సైంటిస్ట్ కావాలనుకుంటున్నావు, మరి డేటా సైంటిస్ట్ ఎందుకు కావాలనుకుంటున్నావు? అసలు డేటా సైంటిస్ట్ ఉన్నటువంటి యాజ్ ఆఫ్ నవర్ ఉన్న రోల్స్ ఏమిటి? వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కాదు, మనం ఇప్పుడు చూపిస్తాం ఈ కంట్రీలో ఇలాంటి జాబ్స్ ఉన్నాయి, ఈ కంట్రీలో ఇలాంటి జాబ్స్ ఉన్నాయి, ఈ కంపెనీ డేటా సైంటిస్ట్కి సంబంధించి రోల్కి ఈ స్కిల్స్ని అడుగుతుంది అని చాలా క్లియర్గా మనం చెప్పినప్పుడు ఏమవుతుందంటే రేపొద్దుట వాడు కాలేజీకి వెళ్ళిన తర్వాత, కాలేజీలో ఉన్న తర్వాత వాడు రోజువారీ ప్రయాణంతో పాటుగా ఈ స్కిల్స్ నేను ఎంతవరకు నేర్చుకున్నాను అనేటువంటి అవగాహన రోజులో ఉదయమో మధ్యాహ్నమో సాయంత్రమో అతనికి రావటం మొదలు పెడితే అతను చేసే ప్రయాణం వేరేగా ఉంటుంది. సో కాబట్టి పిల్లల యొక్క ఇంట్రెస్ట్ ఏమిటి అనేటువంటిది తెలుసుకోవాలి. సో దాని ద్వారా ఏమిటంటే ఆ ఎక్స్పోజర్ని మనం పిల్లలకి ఇవ్వాలి అనేటువంటిది ఫస్ట్ పాయింట్. సో ఆ రైట్ ఫిట్ ఏమిటి? సో ఇది ఫస్ట్ పాయింట్. సో దీంట్లో ఒక్కొక్క కాలేజ్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి, కొన్ని కాలేజెస్ చాలా డిసిప్లిన్తో ఉంటాయి, కొన్ని కాలేజెస్ కొంత స్పిరిచువల్ ఆస్పెక్ట్తో ఉండేటువంటి కొన్ని ఉంటాయి, కొన్ని చాలా ఈజీ గోయింగ్తో ఉంటాయి. రైట్, సో మరి ఆ కాలేజీని మన పిల్లవాడికి రెండింటిని మ్యాచ్ చేసి చూడటం అనేటువంటిది కూడా ఇంపార్టెంట్ ఈ స్టెప్లో. సో మన పిల్లవాడి నేచర్కి ఉపయోగపడేటువంటిది ఏంటి? సో ఇది మనం ఫస్ట్ స్టెప్లో చూడాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటేనండి నేను చెప్పేది ఒకటే, ఈ ఫస్ట్ స్టెప్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే రైట్ బ్రాంచ్, రైట్ యాటిట్యూడ్ ఫాస్టర్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది. కరెక్ట్, అది ఎక్కడైనా యూజ్ అవుతుంది. కరెక్ట్. సో అందుకని వాళ్ళు రోజు చేసేటువంటిది చాలా ఇంకా ఎఫెక్టివ్గా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఫస్ట్ స్టెప్. పేరెంట్స్గా ఈ మొదటి స్టెప్ ఈ విధంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక రెండవది లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ అండ్ పేర్ గ్రూప్. ఇంజనీరింగ్ లాంటి ప్రొఫెషనల్ కోర్స్ ఇది. ఇలాంటి కోర్సెస్లో మనం టీచర్స్ ద్వారా ఎంతైతే నేర్చుకుంటామో దానికన్నా ఎక్కువ ఆ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్తో పీర్ గ్రూప్తో నేర్చుకుంటారు. సో కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు అందుకే ఐఐటీస్లో ఎందుకంత క్రేజు? ఒకటి ఫ్యాకల్టీ అనేటువంటిది ఒక పాయింట్ ఒకటి పక్కన పెడితే, రెండోది అక్కడ ఉన్నటువంటి లెర్నింగ్ ఎన్వైరన్మెంట్, అక్కడ ఉన్నటువంటి పీర్ గ్రూప్, ఈ టాప్ స్టూడెంట్స్ అంతా అక్కడ రావటం, మ్యాక్సిమం అంటే మెజారిటీ పిల్లలు ఏంటంటే ఆ మంచి ఆస్పిరేషన్తో ఉండటం, ఇప్పటికప్పుడు అంటే ఆ కొత్త దాన్ని ఇన్నోవేట్ చేయటానికి, బయట వేగంగా పరిగెడుతున్నటువంటి ప్రపంచంతో అనుసంధానం కావటానికి ఆలోచించేటువంటి వ్యక్తులు ఎక్కువ అక్కడ ఉండటం. సో మరి అలాంటి వాతావరణంలో ఒక పాజిటివ్
మైండ్ ఉన్నటువంటి పిల్లవాడు వెళ్తే ఏమవుతుంది, వాడు కూడా అలాంటి ఆలోచన చేయడానికి అవకాశం ఉంటుంది కదా. అలాగే ఫ్యాకల్టీ కూడా ప్రపంచంలో మారుతున్నటువంటి మార్పులకి అట్ పార్ వాళ్ళ స్కిల్స్ కూడా ఉండి వాళ్ళ ఆలోచన కూడా అక్కడికి దగ్గరగా ఉంటే వాళ్ళు చేసే గైడెన్స్ ఎట్లా ఉంటుంది, వాళ్ళు మాట్లాడే మాటలు ఎట్లా ఉంటాయి. సో అలా కాకుండా ఏమవుతుందంటే నీకు ఎంత CGPA వచ్చింది, నువ్వు రోజు కాలేజీకి వస్తున్నావా, ఇదంతా చూసుకుంటూ ఉన్నారనుకోండి, ఇక్కడ ఆలోచన ఎట్లా ఉంటుంది. సో అందుకని ఇక్కడ ఏమిటంటే ఇది ప్రొఫెషనల్ కోర్స్. నేను ఇందాక చెప్పినట్టుగా రాబోయే 40 నుంచి 60 సంవత్సరాల పాటు లైఫ్ని లీడ్ చేసేటువంటి దానికి, అంటే లీడ్ చేయడానికి ఒక పునాది. సో కాబట్టి ముందు లక్షలు కట్టే ముందు పేరెంట్స్ ఆలోచించాల్సినటువంటి పాయింట్. సో రెండోది ఏమిటంటే లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ అండ్ పేర్ గ్రూప్. సో ఇక్కడ మనం చూడాల్సినటువంటిది ఏమిటంటే అండి, జనరల్గా చాలా బోర్డ్స్ ఉంటాయి. NBA అని ఒకటి ఉంటుంది, నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ అని. సో అదేం చేస్తుంది అంటే ఒక్కొక్క కోర్స్కి లేకపోతే ఆ పర్టికులర్ బ్రాంచ్కో ఆ వ్యాలిడిటీ అక్రాస్ ద గ్లోబ్ దానికి ఒక ర్యాంకింగ్ ఇస్తుంది. సో అలాంటి ఉన్నటువంటి కోర్సెస్లో ఏమవుతుందంటే దానికి ఉన్నటువంటి ఛాన్సెస్ వేరేగా ఉంటాయి. అట్లాగే NAAC ఇప్పుడు మనం అందరూ కూడా చూసేటువంటిది. సో దాని గ్రేడ్స్ ఏ ఉందా, A+ ఉంది, ఏ AA+ ఉందా, లేదా B గ్రేడ్లో ఉందా అనేటువంటివి, అంటే ఓవరాల్గా అక్కడ ఉన్నటువంటి అకాడమిక్ హెల్త్ మీద, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, అక్కడ ఉన్నటువంటి మరిన్ని అవకాశాల మీద ఒక 7 పారామీటర్స్ ఉంటాయి. ఈ 7 పారామీటర్స్లో వాళ్ళు రేటింగ్ ఇస్తారు, రైట్. అది కూడా ఒక ట్రస్టెడ్ వన్. సో దానితో పాటుగా UGC కేటగిరీ 1 స్టేటస్ అని కొన్ని ఇన్స్టిట్యూట్స్కి ఉంటాయి. సో ఇవేమిటంటే ఆ యూనివర్సిటీ ఇండిపెండెంట్గా కోర్సెస్ డిజైన్ చేసుకోవడానికి, కొత్త కోర్సును లాంచ్ చేయడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది ఆ కేటగిరీ ఉన్నటువంటి కాలేజెస్, ఆ కేటగిరీ ఉన్నటువంటి యూనివర్సిటీస్కి. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు ప్రపంచం మారిపోతుంది కదా. సో ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి అవసరాలకు అనుగుణంగా వీళ్ళు కొత్త కోర్సెస్ డిజైన్ చేసి తొందరగా ఆ స్కిల్స్తో పిల్లల్ని పంపేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇవి ఏంటంటే బేసిక్గా మనం తీసుకునేటువంటి నిర్ణయంలో ఈ పాయింట్స్ కూడా యాడ్ అయితే ఆ ఇన్స్టిట్యూట్ ఇంకొంచెం ఎక్కువ స్ట్రెంగ్త్తో ఉంది అని మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దానితో పాటుగా నేను ఇందాక చెప్పినట్టుగా పీర్ గ్రూప్ అన్నాను చూసారా, అక్కడ ఏంటంటే PhD స్టూడెంట్ రేషియో. ఇప్పుడు IIT అలాంటి వాటిలో ఏమంటే PhD హోల్డర్స్ ఎక్కువ ఉంటారు, లోకల్ కాలేజీలో తీసుకుంటే PhD వాళ్ళు తక్కువ ఉంటారు. సో ఈ రేషియో దగ్గర ఉండేటప్పుడు ఏమవుతుంది అంటే, సో వీళ్ళు ఏమవుతారు, ఈ ఫ్యాకల్టీ బయట ఉన్నటువంటి పరిస్థితులకి ఎట్ పార్ ఉంటారు, ఎప్పటికప్పుడు అడ్వాన్స్డ్గా ఉంటారు. ఆ టెక్నాలజీని అర్థం చేసుకుని వీళ్ళని గైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో లేదు వీళ్ళే చాలా రీసెర్చ్లో భాగమై ఉంటారు. సో ఆ నాలెడ్జ్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఆ నాలెడ్జ్తో పిల్లల్ని గైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో లేదు వీళ్ళే పేటెంట్ కోసం కానివ్వండి, లేదా పేపర్స్ కానివ్వండి సబ్మిట్ చేస్తూ ఉంటారు. సో అంటే ఆ విధమైనటువంటి, అంటే నిత్య విద్యార్థి కింద ఆ ప్రొఫెసర్ ఉంటాడు. ఎప్పుడైతే ఆ ప్రొఫెసర్ నిత్య విద్యార్థి కింద ఉన్నప్పుడు, అంతేకాకుండా బయట మారుతున్నటువంటి ప్రపంచంతో ఆయన కనెక్ట్ అయి ఉండేటప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్ దాని వాల్యూ వేరే ఉంటుంది. సో కాబట్టి లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ పేర్ గ్రూప్లో మనం లోతుగా చూడాల్సినటువంటి పాయింట్స్ ఇవన్నమాట అండి. వీటితో పాటుగా ఇక్కడ ఏమవుతుందంటే సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అని కొన్ని టాప్ కంపెనీస్, ఇప్పుడు NVIDIA కానివ్వండి, గూగుల్ కానివ్వండి, సో ఇలాంటి కంపెనీస్, బాష్ కానివ్వండి, వీళ్ళు కొన్ని ల్యాబ్స్ని కొన్ని పర్టికులర్ యూనివర్సిటీలో ఎస్టాబ్లిష్ చేస్తారు. సో ఎప్పుడైతే వాటిని ఎస్టాబ్లిష్ చేశారో వాటిని యాక్సెస్ చేయడానికి ఆ రకమైన ఎకో సిస్టము కొన్ని కాలేజెస్లో, కొన్ని యూనివర్సిటీలో ఉంటుంది. సో ఇది మనం రెండో పాయింట్లో చూడాల్సినటువంటిదండి, లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ అండ్ పేర్ గ్రూప్. ఓకే, సూపర్. థర్డ్కి సంబంధించి సో థర్డ్ పాయింట్ ఏమిటంటే అతి ముఖ్యమైనటువంటిది టోటల్ కాస్ట్ వర్సెస్ ROI, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటాం బిజినెస్లో. సో మరి దీంట్లో కూడా మరి లక్షలు, ఇదేంది మన ఇండియాలో ఇప్పుడు ఇది ఫ్రీ కాదు. ఈవెన్ IITలో NITలో అయినా సరే ఫీజు దానికి ప్రపోర్షనేట్గా కట్టాల్సిందే, రైట్. సో కాబట్టి మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాము, సో ఇన్వెస్ట్మెంట్లో
ఫీజు ఎంత ఉంది, హాస్టల్ ఎంత ఉంది, డిఫరెంట్ యాక్టివిటీస్కి ఎంత ఉంది, సో ఈ బడ్జెట్ ఎంత టోటల్గా అనేటువంటిది ఒకటైతే, రెండోది మనం ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడైతే రిటర్న్ వస్తుందో అక్కడ ఖర్చు పెట్టాలి కదా. సో మరి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చూడాలి? ఒకటి ఏమిటంటే అండి, ఇది ఎడ్యుకేషన్. రేపొద్దుట పిల్లలకి ఆ రైట్ మైండ్ సెట్తో ఉంటే ఈ రోజు తక్కువ ఉన్నా రేపొద్దుట ఏ స్థాయికైనా వెళ్తారు. కానీ ఆ ఇనీషియల్గా ఆ మూమెంటం రావాలి అంటే ఆ డిగ్రీ అయిపోయిన వెంటనే ఆ బెస్ట్ పాసిబుల్ ఆపర్చునిటీ ఉండేటువంటి విధంగా మనం చూస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. సో ఆ సందర్భంలో ఇప్పుడు మనకు కనిపిస్తున్నది ఏంటంటే, ఇప్పుడు అంతా మనం బయట చూసి ఇంజనీరింగ్ కాలేజెస్లో ఇది వరకు ఫెసిలిటీస్ గురించో దాని యొక్క పూర్వ చరిత్ర గురించో ఉండేది. ఇప్పుడు బయట ఏముంటాయి బోర్డ్స్, అంతా ప్లేస్మెంట్స్, వీడికి ఎంత వచ్చింది వాడికి ఎంత వచ్చింది అనేటువంటిది చూస్తారు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాము, మన పరిధికి అది దగ్గరలో ఉందా లేదా, రైట్. సో అది ఫస్ట్ పాయింట్ అయితే. రెండోది అతి ముఖ్యమైనటువంటిది, చాలా మంది తప్పు చేసేటువంటిది ఏమిటంటే, వాడు ఎవడికి వచ్చిన ఒక ప్యాకేజీని చూసి సో ఆ కాలేజ్ గొప్ప, లేకపోతే మన పిల్లవాడు కూడా అక్కడికే వెళ్ళిపోవాలి. సో ఇది కాదండి మనం చూడాల్సినటువంటిది. సో ఓకే, ఒక బాబుకి వచ్చింది అన్నప్పుడు దానికి రకరకాల కారణాలు ఉంటాయి. సో ఇక్కడ మనం చూడాల్సినటువంటిది ఏమిటంటే, ROI విషయంలో అక్కడ ఉన్నటువంటి మీడియన్ శాలరీ, అంటే యావరేజ్ ఆ 50% పీపుల్కి ఎట్లాంటి యావరేజ్ శాలరీ వచ్చింది అనేటువంటిది మనం చూడాల్సినటువంటిది. అలాగే రెండవది ఎంతమందికి వచ్చింది అన్నది కాదు, ఎంత పర్సంటేజ్కి వచ్చింది అనేటువంటిది. ఇప్పుడు ఒక క్యాంపస్, ఒక కాలేజ్ ఉంది, దానికి 5,000 మంది ఉన్నారు. 5,000 మందిలో 2,000 మందికి ప్లేస్మెంట్ వచ్చింది అనుకుందాం. అమ్మ 2,000 మందికి ప్లేస్మెంట్ వచ్చింది, 2,000 మంది పిల్లలు జాబ్స్ వచ్చేసినాయి వెంటనే అని అనుకుంటే, ఉన్న వాళ్ళు ఎంతమంది? 5,000 మంది. 50% కూడా రాలేదు కదా, రైట్. సో మరి 50% కూడా రాలేనప్పుడు సో ఆ పర్సంటేజ్ మనం చూడాలి. సో అలాగే రెండోది మీడియన్ శాలరీ, నేను ఇందాక చెప్పినటువంటిది. సో హైయెస్ట్ శాలరీ 60 లక్షలు అంటే రైట్, లీస్ట్ ఎంత ఉంది, మీడియన్ ఎంత ఉంది అనేటువంటిది ఇక్కడ ROI విషయంలో మనం చూడాల్సినటువంటి పాయింట్. సో అంటే ఇది చూస్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు, అంటే ఇంకా ఇది మనం ఏమిటంటే పిల్లల్ని చదువు విషయంలో వాళ్ళు చదువు ఎంత నేర్చుకుంటున్నారు అనేటువంటిది చూడాలి అనేటువంటిది జనరల్గా నాకున్నటువంటిది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం ఆలోచించాల్సినటువంటిది ఏమిటంటే, ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత పిల్లలకి రిటర్న్ రావాలి అంటే ఆ కాలేజీలో ఉన్నటువంటి ఆపర్చునిటీస్, పర్సంటేజ్ ఆఫ్ ప్లేస్మెంట్స్, మీడియన్ శాలరీ. సో ఇది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ ఏమిటంటే డిసిప్లిన్ అండ్ ఫ్రీడమ్ బ్యాలెన్స్. రైట్. సో ఇక్కడే కొంతమంది పిల్లలకి కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, మనకు పర్టికులర్లీ మన తెలుగు పిల్లలనే ఎక్కువ వస్తుంది. ఎందుకంటే 12th వరకు కూడా చాలా రిస్ట్రిక్టెడ్ ఎన్వైరన్మెంట్లో ఉంటారు. ఇక్కడే అంటే వీళ్ళు చేసిన తప్పు అంతా కూడా ఇక్కడ ప్రమాదాన్ని తీసుకొస్తుంది. ఆ పిల్లలు ఏంటంటే ఆ రెస్పాన్సిబిలిటీ తీసేసినటువంటి పిల్లలు, ఇండిపెండెన్స్ని తీసేసినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఒక్కసారిగా ఏమిటంటే 12th తర్వాత, ఎందుకంటే చాలామంది ఏం చెప్తారు, 10th వరకు బాగా చదువుకో బాగుంటుంది, తర్వాత 12th వరకు బాగా చదువుకో, ఇది చాలా ఇంపార్టెంట్ ఇయర్స్, తర్వాత నీ ఇష్టం, రైట్. సో అంతే, ఆ విధంగా వాళ్ళు నా ఇష్టం అనేటట్టు విధంగా తయారైపోయేటువంటి పిల్లలు కూడా చాలా మంది ఉంటారు. మొదట 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుపోయి లాస్ట్లో కళ్ళు తెరిచేటువంటి పిల్లలు ఉంటారు. సో నిన్నటి వరకు చాలా బాగా చదివిన పిల్లవాడు అయ్యి ఉండొచ్చు. ఇలాగ డిఫరెంట్ కేసెస్ మనం చూస్తూ ఉంటాం. సో అందుకని అలాంటివి మినిమైజ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మనం చెప్తున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. సో కాబట్టి అక్కడ డిసిప్లిన్ అండ్ వాళ్ళకు ఉన్నటువంటి ఫంక్షనింగ్. సో ఇప్పుడు సపోజ్ ఒక్కొక్క కాలేజ్ ఒక్కొక్కలాగా ఉంటుంది. సో అది బాగా స్ట్రిక్ట్ డిసిప్లిన్ ఉన్నటువంటి కాలేజ్ అనుకోండి, సో వీడేమో చాలా ఈజీ గోయింగ్ అనుకోండి, రోజు కాన్ఫ్లిక్టే, సెట్ అవ్వదు. సో వీడు సెల్ఫ్ రెస్పాన్సిబుల్గా ఉన్న పిల్లవాడు అనుకోండి, అక్కడ మంచి డిసిప్లిన్ ఉన్నటువంటిది అనుకోండి. సో 2 లింక్ అయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మ్యాక్సిమం వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అట్లాగే హాస్టల్ ఎన్వైరన్మెంట్, సో వీళ్ళ నేచర్ ఎట్లా ఉంది, అక్కడ ఉన్నటువంటి హాస్టల్ ఎన్వైరన్మెంట్ ఎట్లా ఉంటుంది, అంటే ఎలా ఉన్నా పిల్లలు అడ్జస్ట్ అవ్వటం అనేటువంటిది ఓకేనండి, అడ్జస్ట్ అయ్యి నేర్చుకుని ముందుకెళ్ళాలి. కానీ మీరు అసలు నిన్నటి వరకు అడ్జస్ట్మెంట్ నేర్పలేదు కదా పిల్లోడికి, రైట్. సో ఆ అడ్జస్ట్మెంట్ మనం నేర్పలేదు కాబట్టి ఇక్కడ జాగ్రత్త తీసుకోకపోతే చివరిలో ఎక్కువ ప్రమాదం జరుగుతుంది అనేటువంటిది మన ఉద్దేశం. అలాగే మొబైల్ అడిక్షన్ అండ్ డిస్ట్రాక్షన్స్.
అవును. ఇది అతి ముఖ్యమైనటువంటిది. 5th పాయింట్. సో దీంట్లోనే 4th పాయింట్లోనే సో ఈ కంప్లీట్ ఈ పాయింట్స్లో ఓకే. రైట్, ఇవి మనం ఇక్కడ చూడాల్సినటువంటిది. రైట్. మొబైల్ అడిక్షన్ వల్ల సార్ ఎక్కువగా చూసుకుంటే చాలా మంది పిల్లలు టైం వేస్ట్ చేస్తూ కానీ ఇలాంటివి కూడా ఉంటాయి కదా. సో ఇంకా వాళ్ళ టైం వాళ్ళ చేతిలో ఉండదు. అవును. ఏం జరుగుతుందో రోజు గడిచిపోతూ ఉంటుంది. అవును. రైట్. అవును. కానీ అదే మొబైల్ ఇంజనీరింగ్ పిల్లలకి అద్భుతాలను కూడా సృష్టిస్తుంది. ఎందుకంటే వాళ్ళు, నేను ఇందాక మొదట్లో చెప్పినట్టుగా వాళ్ళ గోల్కి అలైన్ అయి ఉన్నారనుకోండి, ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళ చుట్టుపక్కలే ఉంటుంది. అదే ఇన్స్పిరేషన్ కూడా. ఓకే. సో దాన్ని ఇప్పుడు ఏంటంటే కత్తిని ఏ విధంగా వాడతారు అనేటువంటిది ఎట్లాగైతే ఉంటుందో, అట్లాగే గన్నని స్వీయ రక్షణ కోసం వాడతామా లేకపోతే విధ్వంసం కోసం వాడతామా అనేటట్టుగా మొబైల్ కూడా మన యొక్క పురోగతికి వాడతామా లేదా అధోగతి పాలవటానికి వాడతామా అనేటువంటిది కూడా మన చేతుల్లోనే ఉంది. సో కాబట్టి దానివల్ల ఏమిటంటే పూర్తిగా వాళ్ళు ఉన్నటువంటి గోల్కి ఇంటాక్ట్ అయ్యి ఇదివరకు తెలియనటువంటి విషయాలు, ఇదివరకు తెలిసేది కాదు, ఎవరో ఒకళ్ళ మీద డిపెండ్ అయి ఉండేటువంటి వాళ్ళం. సో ఇక్కడ ఏమిటంటే ఆ ఇన్ఫర్మేషన్, ఆ ఇన్నోవేషన్ కానివ్వండి, వాళ్ళు ఆస్పైర్ చేస్తున్నటువంటి దాంట్లో అవకాశాలు కానివ్వండి, నేర్చుకోవటానికి అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా అదే అరిచేతిలో ఉంది. సో కాబట్టి దాన్ని ఎలా ఉపయోగిస్తామనేటువంటిది ఇంపార్టెంట్. సో అందుకే నేను ఇక్కడ 4వ పాయింట్లో ఆ డిసిప్లిన్ గురించి, అక్కడ ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ అనేటువంటిది అది మనకి ఆ పిల్లవాడికి హెల్ప్ చేయాలి. కరెక్ట్. ఇక లాస్ట్ పాయింట్ ఏమిటంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఇది ప్రొఫెషనల్ కోర్స్. దీనికి ఉన్నటువంటి ప్రీవియస్ స్టూడెంట్స్ అల్యూమిని అంటాం. సో వాళ్ళు ఎక్కడున్నారు, ఆ నెట్వర్క్ ఇంపార్టెంట్. సో ఎప్పుడు కూడా మనం ఇదివరకు కూడా చాలా వీడియో చేశాం కదండి ఇంజనీరింగ్ పిల్లలకి. సో వాళ్ళు వర్క్ షాప్స్ కానివ్వండి, వాళ్ళు నేర్చుకునేటువంటి దాన్ని ప్రజెంట్ చేయడం కానివ్వండి, వాళ్ళ ఇన్నోవేషన్స్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా వాళ్ళ లింక్డ్ఇన్లో పోస్ట్ చేయడము, ఇలాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ప్రీవియస్ స్టూడెంట్స్ కానివ్వండి, వాళ్ళ సీనియర్స్, సూపర్ సీనియర్స్ కానివ్వండి, లేకపోతే ఆ పర్టికులర్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ కానివ్వండి, సో వీళ్ళంతా కూడా ఏంటంటే లింక్డ్ఇన్లో వెల్ కనెక్టెడ్ ఉంటారు. అంతేకాకుండా చాలామంది ఆ కాలేజీకి సంబంధించినటువంటి వాళ్ళ హయ్యర్ పొజిషన్లో ఉన్నట్లయితే చూస్తే అర్థమవుతుంది, నెట్వర్క్ సోషల్ నెట్వర్క్ వెతికితే అర్థమైపోతుంది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ ఉన్నారు అని. ఎవరికైనా సరే ఎట్లా ఉంటుందంటే ఒక కుటుంబంలో అరే వీడు మనవాడు అని ఎలాగైతే ఉంటుందో రైట్, అలాగే మన కాలేజీలో చదివిన వాళ్ళు కూడా అరే మన జూనియర్స్ అనేటువంటి ఒక తెలియనటువంటి అనుబంధం ఉంటుందండి. అంటే వాళ్ళు కనెక్ట్ అయ్యి ఉండొచ్చు, కనెక్ట్ అయ్యి ఉండకపోవచ్చు, వీళ్ళు మన కాలేజీ అనేటువంటి ఒక తెలియనటువంటి ఒక ఆప్యాయత కూడా వాళ్ళకి వస్తుంది. సో కాబట్టి ఆ గ్రూప్, ఆ నెట్వర్క్ ఎంత స్ట్రాంగ్గా ఉంది, సో అక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నారు అనేటువంటిది కూడా మనం ఆన్లైన్లో వెరిఫై చేసుకోవచ్చు. సో ఆ గ్రూప్ ఉండేటప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి కొంచెం ఎక్కువ సపోర్ట్ దొరకడానికి అవకాశం ఉంటుంది. చూసారా, నేను చెప్పినటువంటి 5 పాయింట్లు కూడా ఏ పేరెంట్ అయినా సరే లక్షలు కట్టడానికి ముందు ఇంజనీరింగ్ అడ్మిషన్ కోసం ఈ 5 పాయింట్లలో వీళ్ళు అవేర్నెస్తో ఈ 5 పాయింట్లలో, ఇప్పుడు సపోజ్ వాళ్ళ దగ్గర 5 కాలేజీలు ఉన్నాయి, ఈ 5 కాలేజీల్లో ఈ 5 పాయింట్లలో టిక్ పెట్టండి, రేట్ చేసుకోండి. ఈ 5 పాయింట్లే రేట్ చేసుకోండి. సో ఇక్కడ డిసిప్లైన్ విషయంలో ఎలా ఉంది రైట్. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆ సీనియర్ గ్రూప్ అల్యూమిని నెట్వర్క్ ఎట్లా ఉంది సో అనేటువంటిది ఒకటి. సో అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి, లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ ఎట్లా ఉంది, పీర్ గ్రూప్ ఎట్లా ఉంది, ఇక్కడ ఫీ స్ట్రక్చర్ ఎట్లా ఉంది రైట్. సో ఇక్కడ వచ్చేటువంటి ప్లేస్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, ప్లేస్మెంట్స్లో హైయెస్ట్ శాలరీలు ఎంత ఉన్నాయి, లోయెస్ట్ ఎంత ఉన్నది, మీడియన్ ఎంత ఉంది. సో ఈ 5 పాయింట్లు చాలా సింపుల్. మీ దగ్గర 5 కాలేజీలు ఉన్నాయి, మీరు 5 కాలేజీలు అంటే 5 ప్లేసెస్, 5 ఆలోచనలు మీ దగ్గర ఉన్నాయి, ఇందులో జాయిన్ చేద్దాం, అందులో జాయిన్ చేద్దాం అనేటువంటిది రైట్. సో వీటన్నిటికన్నా ముందేమిటి, పిల్లవాడి యొక్క మార్క్స్, గ్రేడ్స్ దానికి సూట్ అవుతున్నాయా లేవా, ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్కటి ఉంటుంది. సో ఆబ్వియస్గా ఏంటంటే వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. సో ఈ మార్క్స్కి ఎక్కడెక్కడ అవకాశం ఉంది. సో ఈ అవకాశం ఉండేటప్పుడు 5 పాయింట్లో దీనికి ఇంత రేటు, ఇంత రేటింగ్ తీసుకోండి. అప్పుడు ఏమవుతుంది అంటే పిల్లల్ని మనం ఇంటర్నల్గా స్ట్రెంథన్ చేసి పంపిన వాళ్ళం అవుతాం. ఎప్పుడైతే మనం ఇంటర్నల్గా స్ట్రెంథన్ చేసి పంపామో డజంట్ మీన్ దట్ అక్కడ ప్రతిదీ ఈజీ ఉంటుందని కాదు. అక్కడ వచ్చే ప్రతి ఛాలెంజ్ని వీడేంటంటే అర్థం చేసుకుని ముందుకు వెళ్ళగలుగుతారు. సో కాబట్టి ఈ 4 years కూడా వాళ్ళు ద బెస్ట్ ఇవ్వటానికి
మనం ఎంత సపోర్ట్ చేసామనేదే మన గోల్. అవును. సో వాళ్ళు చేసేది వాళ్ళే చేస్తారు, మీరు నేను చెయ్యం కదా, అంటే పేరెంట్స్ చేయరు కదా. అవును. ఇప్పుడు 5 పాటించితే మనం కంపల్సరీ ఈజీ వే. సో ఆ డెసిషన్ తీసుకోవడానికి, అంటే ఇంజనీరింగ్ అడ్మిషన్ డెసిషన్ తీసుకునేటువంటి టైంలో బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్స్ వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కంపల్సరీ ఒకసారి ఇవి పాటిస్తేనే తెలుస్తుంది ఆ తర్వాత అవగాహన, ఇబ్బంది పడతారా లేదా అని చెప్పేసి. సూపర్ సార్, నిజంగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఎక్కువ మంది అయితే మనకి డబ్బులు వేస్ట్ చేసుకోవడం చూస్తూ ఉంటాం పాపం. దాదాపు మీ దగ్గరకు వచ్చిన కేసు ఎవరో ఒకరు చెప్తారండి సాధిక. సార్ మీ దగ్గరకు వచ్చిన పిల్లలు కూడా చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా నేను అదే అంటున్నా. ఇప్పుడు 12th వరకు ఈజీగా లేదా చాలా రిస్ట్రిక్టెడ్గా ఉంచుతారు. అవునవును. రైట్. ఆ తరువాత చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే 12th వరకు చిన్న పిల్లలన్నీ మనం చూస్తాం. ఇప్పుడు చిన్న పిల్లలు ముద్దుగా మాట్లాడుతున్నారు అనుకో, ఎంత ముద్దు చేస్తాం మనం. రైట్. ఇప్పుడు అదే వాళ్ళు పెద్ద అయ్యాక మాట్లాడారు అనుకోండి అంత ఎక్కువగా, ఎందుకు ఎక్కువగా మాట్లాడుతున్నారు కదా. సో దానికి విలువ ఉండదు కదా. సో కాబట్టి ఇక్కడ పిల్లలు ఏమిటంటే 12th వరకు మనం అర్థం చేసుకుని వెళ్తాం. 12th తర్వాత ఏమవుతుందంటే, నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, వాళ్ళు ఇండిపెండెంట్గా జర్నీ స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి ఆ ఛాలెంజెస్ అర్థం అవుతాయి. నిన్నటి వరకు నేను గొప్ప అని అనుకున్నప్పుడు ఇక్కడ చేయలేకపోతుంటే ఏమవుతుందంటే, నేను చాలా వీక్గా ఉన్నానే తెలియనటువంటి సెల్ఫ్ డిమోటివేట్ అవుతారు. రైట్. రెండో రకం ఏమిటంటే, వీళ్ళు 12th వరకు కూడా ఇంత రిస్ట్రిక్టెడ్గా ఇంత కంట్రోల్గా మనం ఉంచేసాం అనుకుంటారు. 12th తర్వాత ఏమవుతుంది అంటే, వాళ్ళకి ఎప్పుడైతే ఫ్రీడమ్గా ఫీల్ అయ్యారో, ఫ్రీడమ్గా ఫీల్ అయినటువంటి టైంలో చాలామంది ఏమిటంటే తప్పుదారి పట్టేటువంటి పిల్లలు కూడా ఎక్కువ మంది ఉంటారు. చూస్తూ ఉంటాం. సో ఇవి సమస్యలు అన్నమాట అండి. సో అందుకనే నేను ఎప్పుడూ కూడా ఏంటంటే, బయట పరిస్థితుల్లో మనం కంట్రోల్ చేయలేము. సో కొంత ఏదో ఇప్పుడు మనం ఇలాంటి డెసిషన్ తీసుకుంటే వాళ్ళకి దగ్గరగా రిలేట్ అయ్యేటువంటి విధంగా ఉంచడానికి అవకాశం ఉంటుంది, కొంత మినిమైజ్ చేయగలుగుతాం. రైట్. మనం చేయాల్సింది ఏమిటంటే, మన పిల్లల్ని ఇంటర్నల్గా స్ట్రెంథెన్ చేయటం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకోవడం, దానికి స్పందించటం, వీళ్ళు బలంగా నిర్ణయాలు తీసుకోవటానికి మాత్రమే మనం తయారు చేయగలం. సో దాని యొక్క అంటే దాన్ని సాధించటం కోసం పేరెంట్స్గా ఏం హెల్ప్ చేయాలి అనేటువంటిది మన ఆలోచన ఉండాలి. సూపర్. నిజంగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, అందరికీ యూజ్ అయ్యే విధంగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ని సంప్రదించండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే. ఎన్బివి సుబ్బారావు గారు ఆధునిక ఎడ్యుకేషనల్ డిజైనర్. ఈ 21వ శతాబ్దంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై లోతైన పరిశోధన చేశారు. 3 బుక్స్ కూడా రాశారు. విద్యార్థులకు మార్క్స్ మరియు ర్యాంక్స్ తో పాటు ఇప్పుడు సెల్ఫ్ లెర్నింగ్ గ్రోత్ మైండ్ సెట్ అత్యవసరమని ఆయన డిజైన్ చేసిన ఇన్నోమెంటర్షిప్, ఎక్సైల్ మైండ్, ఆర్పిటి ఫ్రేమ్వర్క్ లాంటి సెషన్స్, ప్రాక్టికల్ మరియు వర్చువల్ టెక్నిక్స్ అందిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులను సెల్ఫ్ రిలయంట్ గా తయారు చేస్తున్నారు. ఆయన క్లాస్ రూమ్ బలపడితే భారతదేశం మరింత బలపడుతుందని నమ్ముతారు. ఇప్పటి వరకు 17,550 మంది విద్యార్థులకు జేఈఈ, నీట్, మెంటర్షిప్, 2,530 మంది టీచర్స్ కి ట్రైనింగ్, 1,850 మంది పేరెంట్స్ కి మెంటర్షిప్ అందించారు.